అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నను నష్టపరుస్తున్న కత్తెర పురుగు సమగ్ర నివారణ పద్ధతులు, ప్రస్తుతం సాగు కనువైన ఏకవార్షిక బహువార్షిక పశుగ్రాసాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కత్తెర పురుగు ఇటీవలి కాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న పేరు ఇది. లద్దె పురుగు మాదిరిగానే ఉండి మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మారుస్తున్న ఈ పురుగు ఒక్క మొక్కజొన్నకే కాక వరి, జొన్న, గోధుమ, పత్తి, కూరగాయల పంటలను సైతం ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి రైతులు సామూహికంగా కలిసి పురుగును మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ. ఈ కత్తెర పురుగు యొక్క శాస్త్రీయ నామం స్పోడాప్టెరా ఫ్రూగిపాడా. ఈ కత్తెర పురుగు అనేది మొదటగా మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో 2018లో గుర్తించారు. తర్వాత దేశమంతటా వ్యాపించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ కత్తెర పురుగు యొక్క జీవిత చరిత్రలో 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, తర్వాత గొంగల్ పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. మొదటగా ఈ కత్తెర పురుగు అనేది గుడ్లని గుంపులుగా పెడుతుంది. దాని యొక్క జీవిత చరిత్రలో 1000 నుంచి 1500 వరకు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి ఒక వారం రోజుల్లో పిల్ల పురుగులు అనేవి, గొంగల్ పురుగులు అనేవి పొదగబడతాయి. ఈ గొంగల్ పురుగుల్ని మనం ఏ విధంగా గుర్తించాలి అంటే, ఈ గొంగల్ పురుగు యొక్క తల మీద తిరగబడిన వై ఆకారంలో చారలు ఉంటాయి. తర్వాత అలానే ఆఖరి ఉదరి ఖండితంపై చతురస్రాకారంలో 4 మచ్చలు ఉంటాయి. ఈ గొంగల్ పురుగుల్లో కూడా 6 దశలు ఉంటాయి. మొదటి దశ గొంగల్ పురుగులు అనేవి ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తినడం వల్ల రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత ఎదిగిన గొంగల్ పురుగులు ఆకులని చివర్ల నుంచి తిని కత్తెర వేసినట్లుగా కనిపిస్తాయి. ఆకుల సుడలలో మరియు కాండాన్ని కూడా ఎక్కువగా తిని నష్టపరుస్తాయి. కంకి ఏర్పడినప్పుడు కూడా లేత కండని తిని ఎక్కువగా నష్టపరుస్తాయి. ఈ గొంగల్ పురుగు దశ తర్వాత కోశస్థ దశ భూమిలో తయారు చేసుకుంటుంది. ఈ కోశస్థ దశలో వారం రోజుల నుంచి నెల రోజుల వరకు గడుపుతుంది. తర్వాత రెక్కల పురుగు దశ వస్తుంది. ఈ రెక్కల పురుగు అనేది వారం రోజుల నుంచి 3 వారాలు జీవించి గుడ్లను ఎక్కువగా పెడుతుంది. ఈ కత్తెర పురుగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే, మొదటగా లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమిలో ఉన్న కోశస్థ దశ సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి నాశనం అవుతాయి. తర్వాత విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తన శుద్ధిని సయాంట్రనలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సమ్ అనే మందుని 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే దీని యొక్క ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఎకరానికి 3 నుంచి 4 వరుసలలో నాపియర్ గడ్డిని పొలం చుట్టూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాపియర్ గడ్డి వేసుకోవడం వల్ల ఈ రెక్కల పురుగులు గుడ్లని గడ్డి మీద పెడతాయి. అలానే అంతర్ పంటలుగా మనము పప్పు జాతి మొక్కలైనటువంటి కంది, పెసర, మినుము లాంటి వాటితో అంతర పంటలు వేసుకోవడం వల్ల సహజ శత్రువులు అనేవి పెరిగి కత్తెర పురుగుని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. కత్తెర పురుగు గుడ్లని గుంపులుగా పెడుతుంది. అలానే పిల్ల పురుగులు కూడా గుంపులుగా ఉంటాయి. కాబట్టి గుంపులుగా ఉన్నప్పుడు మనము వాటిని ఏరి నాశనం చేయాలి. అంతేకాకుండా
గుడ్డు పరాన్నజీవి అయినటువంటి ట్రైకోడర్మా ప్రెటియోజంని ఎకరానికి 50,000 2-3 దఫాలుగా 15-15 రోజుల వ్యవధిలో మనము విడుదల చేసుకున్నట్లయితే కత్తెర పురుగు యొక్క గుడ్లు నాశనమవుతాయి. ఎకరానికి 1 లీటర్ వేప నూనె లేదా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవడం వల్ల గుడ్లు కానీ లేదా పిల్ల పురుగులు కానీ నాశనమవుతాయి. చిన్న దశలో ఉన్నప్పుడు క్లోర్పైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల చిన్న దశలో ఉన్న గొంగళి పురుగులు నాశనమవుతాయి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు లేదా స్పైనోసైడ్ 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు. బాగా ఎదిగిన గొంగళి పురుగుల నివారణ కోసము విషపు ఎరను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషపు ఎర తయారు చేసుకోవడం కోసం 10 కిలోల తవుడు తీసుకోవాలి. ఈ 10 కిలోల తవుడుకి 2 కిలోల బెల్లం కలుపుకొని 24 గంటల పాటు పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత 100 గ్రాముల థయోడి కార్బ్ మందుని కలుపుకొని ఆకుల సుడులలో వేసుకుంటే ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇసుకని 9 భాగాలు, సున్నం 1 భాగం తీసుకొని సుడులలో వేసుకోవడం ద్వారా కూడా ఈ పురుగును నివారించుకోవచ్చు. కంకి ఏర్పడిన తర్వాత ఈ పురుగును నివారించుకోవడం కోసము బయో ఏజెంట్స్ అయినటువంటి మెటారైజియం అనేసైప్లియే లేదా 5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. మనము సస్యరక్షణ చర్యలు అనేవి చేపడితే పురుగు యొక్క నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేతలు. ప్రతి పాడి పశువుకు రోజుకు 30-40 కిలోల పచ్చిమేతలు అవసరం. ఏడాదంతా కొరత లేకుండా పోషించాలంటే ప్రతి 5 పశువులకు 1 ఎకరం చొప్పున గ్రాసాలు పెంచుకోవడం అవసరం. ఎందుకంటే పశుగ్రాసాలను కొనుగోలు చేయడం కంటే తమ కమతాల్లో సొంతంగా సాగు చేసుకొని మేపినప్పుడే రైతుకు ఖర్చు తగ్గుతుంది. సొంతంగా సాగు చేసుకుంటే కిలో 3-4 రూపాయలకు ఉత్పత్తయ్యే గ్రాసాలు కొనాలంటే మాత్రం ఖరీదుగా మారతాయి. గ్రాసాల్లో గడ్డి జాతివి, గింజ జాతివి ఉన్నాయి. అలానే గింజ జాతిలో ధాన్యపు జాతివి, పప్పు జాతివి ఉన్నాయి. 3/1 వంతు పప్పు జాతి గ్రాసాలను కలిపి మేపటం వల్ల పశువుకు మాంసకృత్తులు పుష్కలంగా అంది పాల దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం సాగు చేయదగ్గ మేలైన ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల గురించి రంగారెడ్డి జిల్లా వెలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి రైతులకు ఎక్కువగా ఖర్చు చేసేది పశువులకు పోషణ కొరకు. ఈ పోషణ ఖర్చు తగ్గించుకుంటే పాడి అనేది లాభసాటిగా ఉంటుంది. పచ్చి మేతలు విరివిగా సాగు చేయడం వల్ల పాడి రైతులు పోషణ ఖర్చును తగ్గించుకోవచ్చు. జనరల్గా 5 రకాల మేతలు మనం పాడి పశువులకు ఇస్తాము. దీంట్లో అతి ముఖ్యమైనవి 1 ధాన్యపు జాతి పచ్చిమేతలు, 2వది గడ్డి జాతి పచ్చిమేతలు, 3వది పప్పు జాతి పచ్చిమేతలు, 4వది చెట్టు రకం పచ్చిమేతలు, 5వది అజొల్లా. అలాగే సంవత్సరం వరకే వచ్చే వాటిని ఏకవార్షికాలు అంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు వరకు ఒకసారి వేస్తే వచ్చే వాటిని బహువార్షికాలు అంటారు. ఈ గడ్డి జాతి పచ్చిమేతలలో అతి ముఖ్యమైనది ఇప్పుడు రైతు సోదరులు ఎక్కువగా వేసుకోవాల్సింది సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి. ఈ సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి అనేది థాయిలాండ్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గడ్డి జాతిలో దాదాపు 12-15% ఈ క్రూడ్ ప్రోటీన్ ఉంది. ఇది 1 ఎకరాకు 180 నుండి 250 టన్నుల పచ్చిమేత వస్తుంది. అంటే దాదాపు ఇది ఒక కింగ్ ఆఫ్ ద ఫాడర్, అంటే అత్యధికంగా పచ్చిమేత ఇచ్చే పశుగ్రాసం. దాదాపు ఫర్టైల్ సాయిల్స్లో ఇది చాలా ఎర్ర నేలలు, బంకమట్టి నేలలలో ఎక్కువగా వస్తుంది. చౌడు నేలలలో అంత అనుకూలం కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్ నేపియర్. ఈ హైబ్రిడ్ నేపియర్లలో అతి ముఖ్యమైనది APBN1, కో5, కో4, తర్వాత కో2, కో3 ఇలాంటి వెరైటీలు హైబ్రిడ్ నేపియర్లో ఉంటాయి. ఇవి కూడా సూపర్ నేపియర్ లెక్కనే
దాదాపు అలాగే ప్రొపగేషన్ చేసుకోవాలి. దీనిలో దిగుబడి అనేది సాయిల్ ఫర్టిలిటీ బట్టి 80 నుంచి 150 టన్నుల వరకు వస్తుంది. నెక్స్ట్ గడ్డి జాతులలో ఎక్కువగా నీరు నిల్వ ఉండే అంటే వాటర్ లాగుడ్ ఏరియాలో ఎక్కువగా సాగు చేసే గడ్డి పారాగడ్డి. దీన్నే బఫెలో గ్రాస్, ఎందుకంటే బర్రెలు ఇష్టంగా తింటాయి పారాగడ్డి. ఈ వాటర్ ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతంలో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి బర్రెల కోసం ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. పారాగడ్డిలో క్రూడ్ ప్రోటీన్ అనేది 7 నుంచి 8% ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 15,000 స్లిప్స్ను నాటుకోవడం ద్వారా దాదాపు నాటిన తర్వాత 75 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ప్రతి 40 రోజులకు నెక్స్ట్ కటింగ్ వస్తుంది. సంవత్సరానికి 7 నుంచి 9 కటింగ్స్ మనం కోసుకోవచ్చు. కాకపోతే శీతాకాలంలో కొంచెం సుప్తావస్థలోకి వెళ్ళి తక్కువ దిగుబడి వస్తుంది. వేరే గ్రాస్లో చూసుకుంటే గిన్నీ గ్రాస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు. గిన్నీ గ్రాస్ అనేది కొంచెం డ్రాట్ రెసిస్టెంట్ గ్రాసు, వర్షాభావ పరిస్థితులు తట్టుకునే గ్రాసు. శాండీ సాయిల్ తర్వాత ఆల్కలైన్ సాయిల్స్లో కూడా ఈ గిన్నీ గ్రాస్ను వేసుకోవచ్చు. తర్వాత గింజ జాతి పశుగ్రాసాలలో అతి ముఖ్యమైనది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ అనేది ఇది జనరల్గా ఏకవార్షికము, అంటే ఒకటే కటింగ్ వస్తుంది. ఎకరానికి దాదాపు 50 నుంచి 70 టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. మొక్కజొన్న అనేది పాడి పశువులకు, ముఖ్యంగా ఆవులకు, హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచే వాళ్ళు ఇది కంపల్సరీ మొక్కజొన్నని ఈ పశుగ్రాసంలో ఒక భాగంగా చేసుకోవాలి. అయితే ఇది దాదాపు 15 ఫీట్ల వరకు పెరగడం జరుగుతుంది. ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న ఎకరానికి 15 కేజీల ఆఫ్రికన్ టాల్ వెరైటీ మొక్కజొన్నను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంకోటి సైలేజ్, పాతర గడ్డికి చాలా ఉపయోగమైన గడ్డి ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ మొక్కజొన్నలో బహువార్షికాలు మనం చూసుకుంటే CSV 30 MH అనేది ఇది బహువార్షికము. ఒకసారి వేస్తే ఇది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న వేయడం వల్ల పాల దిగుబడి అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే గింజ జాతిలో జొన్నలో కొన్ని ఏకవార్షిక జొన్న రకాలు ఉన్నాయి, కొన్ని ఏకవార్షికాల్లో మల్టీకట్ వెరైటీస్ ఉన్నాయి, తర్వాత బహువార్షిక జొన్న రకాలు కూడా ఉన్నాయి. ఈ జొన్న అనేది ఎకరానికి 10 నుంచి 15 కేజీల విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కట్టు వెరైటీ ఏంటంటే PC6 ఒకటే కట్టు వస్తుంది. అంటే ఎకరానికి ఈ ఒక్క కట్టులనే దాదాపు 30 టన్నుల పచ్చిమేత వస్తుంది. అలాగే 3-4 కోతలు వచ్చే వాట్లల్లో SSG, MP చారి ఇలాంటివి 4-5 కోతలు వస్తాయి. సంవత్సరానికి 50 నుంచి 70 టన్నులు ఈ MP చారి SSG ప్రొడక్షన్ అనేది అంటే ఫాడర్ ప్రొడక్షన్ వస్తుంది. వేసిన తర్వాత 60 నుంచి 75 రోజులలో ఫస్ట్ కటింగు, తర్వాత 40 రోజులకు ఒకసారి నెక్స్ట్ హార్వెస్టింగ్ మనం చేసుకోవచ్చు. తర్వాత పప్పు జాతి రకాలలో అతి ముఖ్యమైన రకం క్వీన్ ఆఫ్ ద ఫాడర్ అనే మనం చెప్పుకునే ఫాడర్ ఏంటంటే ల్యూసర్న్. దీన్నే ఆల్ఫాల్ఫా హే అంటారు. CP క్రూడ్ ప్రోటీన్ అనేది 20 నుంచి 23% ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కానీ దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అతి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాడి పశువులు పెంచుకునే ప్రతి రైతు ఈ ల్యూసర్న్ అనేది కొద్ది మోతాదులో సాగు చేసుకోవడం వల్ల ప్రోటీన్ను మనం పశువులకు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ల్యూసర్ను మనం చలికాలంలో, ఎందుకంటే ఎండాకాలంలో వర్షాకాలంలో విత్తినా ఇవి మొలకెత్తవు కాబట్టి చలికాలంలో విత్తుకోవాలి. ఎకరానికి 8 కేజీల గింజలు ల్యూసర్న్ గింజలు అవసరం అవుతాయి. దీంట్లో ఆనంద్ వెరైటీ చాలా బాగా ఉంటుంది. సంవత్సరానికి 10 కటింగ్ల వరకు వస్తుంది. ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. కాకపోతే ఇది ఎక్కువగా మేపుకోవద్దు, ఎందుకంటే ఈ ల్యూసర్న్లో కడుపు ఉబ్బరం కలిగించే
కెమికల్స్ ఉంటాయి కాబట్టి 4 నుంచి 5 కేజీల వరకు ఈ పశుగ్రాసాన్ని మనం ఒక పశువుకి మేపుకోవచ్చు. అలాగే పప్పు జాతి పశుగ్రాసాలలో హెడ్జ్ లూసర్ను కూడా అతి ముఖ్యమైనది, బర్సీమ్ కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు జాతి రకాలలో కౌపి, దీన్నే బొబ్బెర అంటారు. ఈ కౌపి బొబ్బెర ఎకరానికి 12 నుంచి 15 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో ఇది దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఎక్కువగా ఈ కౌపీని జొన్నతో పాటు సాగు చేస్తే జొన్న మొక్కలపైకి పాకడం వల్ల గింజ జాతి తర్వాత పప్పు జాతి కలిసి కోసివేయడం వల్ల పశువులు పాల దిగుబడి ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఈ స్టైలో అనేది దాదాపు అన్ని నేలలకు ఉపయోగకరం. ఈవెన్ మనము వర్షాకాలంలో వర్షాధారితంగా అంటే గడ్డి మైదానాలలో కూడా ఎకరానికి ఒక 4 నుంచి 5 కేజీలు వర్షం కాలం ముందల చల్లుకోవడం వల్ల ఈ గడ్డి మైదానాలలో కూడా ఈ స్టైలో పెరగడం వల్ల ఈ గడ్డి భూములు సారవంతం కావడమే కాకుండా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్న గడ్డి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ అందుబాటులోకి వస్తుంది. మామూలుగా సాగు చేసే పద్ధతి అయితే ఎకరానికి 3 కేజీల ఈ స్టైలో అనేది విత్తుకోవాలి. ఇది ఎకరానికి దాదాపు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు జాతి రకాలలో మనం అతి ముఖ్యమైనది సుబాబుల్ రకము చెట్టు జాతి. దీంట్లో ఏంటంటే 25% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. తర్వాత అలాగే సెస్బేనియాని కూడా వేసుకోవచ్చు. అలాగే అజొల్లాలో కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ అజొల్లా రకం వెరైటీని కూడా రైతు సోదరులు చేసుకోవడం వల్ల ఈ పోషణ ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అయితే అతి ముఖ్యంగా రైతు తన పశువులకు కొన్ని 3 రకాలు అతి ముఖ్యంగా ఈ గడ్డి రకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి సూపర్ నేపియర్, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఈ లూసర్ను. ఈ 3 రకాల గడ్డి వెరైటీసు వేయడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 3 రకాలు కంపల్సరీ రైతు సోదరులు సాగు చేసుకొని పాడి ఖర్చును తగ్గించుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అటవీశాఖ అధికారులతో కలిసి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులు పర్యటించారు. గత కొన్నేళ్లుగా పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగుల దండు సంచరిస్తున్న ప్రాంతాలను పరిశీలించి రైతులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. 2017లో ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించిందని, అప్పటి నుంచి నష్టాలను చవిచూస్తున్నామంటూ రైతులు వివరించారు. తెలంగాణలో గత వారం క్రితం కురిసిన అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. పంటలన్నీ నేట మునిగిపోయి రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మెదక్ జిల్లా మెదక్ మండలం సంగాయిగూడ తండాలో వరిచేలన్నీ ఇసుక మేటలు వేశాయి. తండాకు సమీపంలో ఉన్న హల్దీవాగు పోటెత్తి చేలు మునిగిపోయాయి. ప్రస్తుతం నీరు పోయినా పొలాలను ఇసుక కమ్మేసిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు 4 రోజులు వర్షం పడి మొత్తం ఉసుక తీసుకొచ్చి పొలంలో ఇసి పారేసింది. వెంట మీద పుస్తలు తీసుకొచ్చి కొమ్మటోళ్ళ దగ్గర రైన్ పెట్టి కూడా పెట్టినా కూడా వెస్ట్ అయిపోయింది కదా. ఆ పెద్ద వేరొచ్చింది. ఎక్కడ సింగిల్ నుంచో ఎక్కడి నుంచో 4 రోజులకు వర్షం పడితే మొత్తం కొట్టుకొచ్చింది. మొత్తం 20 ఎకరాలు 30 ఎకరాలు మోటార్ కాడికి వెళ్ళి కొట్టుకుపోయింది. వాగు మొత్తం ఒక 3-4 రోజులు వచ్చి మొత్తం పొలం అంతా కొట్టుకుపోయింది. ఒక రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలు లేదు మాకు భూమి. ఒక రైతులకు 2 ఎకరాలు ఎకరన్నర 30 గుంటలే ఉంది. ఉన్నాయి 30 గుంటలకు 2 ఎకరాలు మొత్తమే కొట్టుకుపోయింది వాగు. రైతులకు చాలా మోటార్లు, పైపులు, మోటార్లు, షాటర్లు మొత్తమే కొట్టుకుపోయింది. అది ఎకర పొలం ఉండేడా, ఎకర పొలం మొత్తం పోయింది. ఇప్పుడు నాకు ఏం లేకుండా ఇది గతి ఉంది. ఇప్పుడు ఇది లేవ చేపించిన ఇంత ముందు కొడుతు కూడా. సాగుదారులంతా ఎకరా 2 ఎకరాల చిన్న సన్నకారు రైతులే కావడంతో చేతిలో చిల్లి గవ్వలేదని, తమ ఆరుగాల కష్టం నీటిపాలైందని ఆవేదన చెందుతున్నారు. చేలన్నీ పొట్టదశకు చేరుకున్న సమయంలో పనికిరాకుండా పోయాయంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ నాటేయబట్టి 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. ఇక్కడ ఇంత వరద ఇండియానం నీళ్ళు ఎప్పుడు కూడా రాలేవు. ఈసారి బాగా సింగూరు డ్యామ్ వలన బాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ
మేము 4 ఎకరాలు నాటేసాము. 4 ఎకరాలకు 4 ఎకరాలు గుంట భూమి కూడా మిగలకుండా మొత్తం మునిగిపోయింది. 5 ఎకరాలు నాటేసినాం, మొత్తం మునిగిపోయింది. దున్నుడు, కేజీలు, మందు, మాకం మత్తు, కైకిలు అన్నీ అయినాయి. మాకు గవర్నమెంట్ మాకు ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. 5 ఎకరాలు నాటేసిన కాబట్టి 3 ఎకరాలు నష్టపోయినా. ఎకరకు 25,000 కాబట్టి ఖర్చున ఓ నెల అయితే కోత కోసడం జరగబోతుంది. ఖర్చు ఉంది కాబట్టి మంచిగా వచ్చి కాబట్టి కూడా ఖర్చు కాబట్టి నష్టపోయినాం. మొన్న వర్షం బాగా వారం రోజులు బొగ్గ కురిసి సింగూరు గేట్లు ఎత్తేసరికి నేను కౌలు చేస్తున్నా. ఒక 6-7 ఎకరాలు 3-4 ఎకరాలు మొత్తం పోయింది. మనిషికి ఎకరా పొలం ఉంటే ఇది మొత్తం కొట్టి ఉసుక పెట్టింది. అగ్రికల్చర్ కూడా ఫోన్ చేసి కూడా ఫోన్ లేపట్లేదు. అసలు రోజు కూడా అసలేరు. నాది 2 ఎకరాలు పొలము, ఎటుకాడ మొత్తం కొట్టుకుపోయింది. చూద్దామంటే ఏం లేదు. ఆ బెంకు కూడా మాపి కాలే. ఇప్పుడు ఆ పొలం మీదనే బతుకు తెరువు ఉండే, ఏం లేకుండా అయిపోయింది. హల్దీ ఆగు పెద్దగా వచ్చి మొత్తం 50-100 ఎకరాల దాకా కొట్టుకుపోయింది. మొత్తం పెద్దగా మొత్తం ఇటుకలు మొత్తం మాకు ఏం సహకారం లేకుండా మొత్తం పెద్ద ఫుల్ వచ్చింది. మాకు ఎక్కడ డాటా రాకుండా ఇక్కడ రాకుండా మొత్తం పొలాలకి వెళ్ళి మొత్తం పోయింది. పంటకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక, అటు ఇసుక మేటలు తీయించే స్తోమత లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. మెదక్ మండలం సంగాయిగూడ తాండా ఏదైతుందో సంగాయిగూడ తాండాను ఆనుకొని హల్దీవాగు ఉంది. ఆ హల్దీవాగు గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించడంతో ఆ హల్దీవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు మొత్తం కూడా నిండా మునగడం జరిగింది. అయితే హల్దీవాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపుగా రైతుల యొక్క పంట పొలాల్లో మొత్తం కూడా ఇసుక మేట వేయడం జరిగింది. అయితే దానివల్ల వాళ్ళు వరి అంతా కూడా పొట్ట దశకు వచ్చేటువంటి సందర్భంలో ఇలా భారీ వర్షము ఇసుక మేట వేయడం ద్వారా పూర్తిగా నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. శేఖర్, సంగాయిగూడ తాండా నుండి. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట, ఐనవిల్లి మండలాల్లో ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరిగింది. కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ పి అశోక్తో పాటు మహిళా శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు కొబ్బరి చెట్లకు పూజలు చేశారు. ఈ ఏడాది కొబ్బరి ధరలు పెరగడంతో కాస్త ఊరట లభించిందని, ధరల విషయంలో అధికారులు చేయూతనందించాలంటూ కొబ్బరి రైతులు కోరుతున్నారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవం కొబ్బరి చెట్టు యొక్క విశిష్టత గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే మా కృషి వల్ల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి చెట్టుకి మనం ప్రతి సంవత్సరం పూజ చేస్తాం. ఈ సంవత్సరం కూడా అదే రకంగా నిర్వహించాం. కొబ్బరి నుంచి ఆధారపడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు. ఇటీవల కాలంలోనే కొంచెం ధర రావడం రైతులు ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా కొబ్బరి రైతులు ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.